రైట్గా బీజేపీ కొత్త జాతీయ కమిటీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పటి వరకు పార్టీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన తెలంగాణ నేతలు కొత్త కమిటీలో చోటు దక్కించుకోకపోవడంతో ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణపై ఆసక్తి నెలకొంది. బీజేపీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్, డికే అరుణకు చోటు దక్కలేదు. దీంతో వీరిద్దరి తదుపరి రాజకీయ పాత్రపై పార్టీలో చర్చ మొదలైంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఒకరిద్దరికి అవకాశం దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే తెలంగాణ కోటాలో ఎవరి అవకాశం దక్కుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు తెలంగాణ బీజేపీ నేతల పేర్లు ఢిల్లీలో చర్చకు వస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, గోడం నాగేష్ పేర్లు కేంద్ర మంత్రి పదవికి రేసులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా మరింత బలోపేతం కావడానికి కేంద్ర నాయకత్వం ఎలాంటి సమీకరణాలు చేస్తుందన్నది కీలకంగా మారింది. ఇక జాతీయ కమిటీలో చోటు దక్కని నేతలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా, లేక తెలంగాణ నుంచి కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణకు చెందిన నేతలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి మరింత ఊపు తీసుకురావాలన్న వ్యూహం బీజేపీ అధిష్టానం అనుసరిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే కేబినెట్ విస్తరణపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇవన్నీ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, ప్రచారంగానే ఉన్నాయి. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ స్థాయిలో కీలక పదవుల భర్తీలో పలువురు సీనియర్స్ కు చోటు దక్కగా తెలంగాణకు చెందిన నేతలకు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం కనిపించలేదు. డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించడం, లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం పదవుల మార్పేనా, లేక తెలంగాణ బీజేపీపై హైకమాండ్ ఆలోచన మారిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసిన నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు కొత్త కార్యవర్గంలో మాత్రం కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వ్యూహంగా తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి సహా కొందరికి కీలక పదవులు దక్కడం కూడా ఆసక్తికరంగా మారింది. నితిన్ నబీన్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జాతీయ కార్యవర్గంపై వేగంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకటించిన కొత్త బృందంలో 13 మంది సీనియర్ నాయకులకు చోటు కల్పించారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న పురంధేశ్వరికి, రామ్ మాధవ్ కి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. వసుంధర రాజేనే కూడా ఉపాధ్యక్షురాలిని చేశారు. జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీకి చోటు దక్కింది. విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు. కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ గా తరుణ్ చుగ్ వ్యవహరించనున్నారు. బీజేపీ జాతీయ ట్రెజరర్ గా పీయూష్ గోయల్ ఉండనున్నారు. బీజేపీ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీగా బిఎల్ సంతోష్ కొనసాగనున్నారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ స్థానంలో అమర్ పాల్ మౌర్యకు ఛాన్స్ ఇచ్చారు. యూపీ తరహాలోనే జాతీయ స్థాయిలోనూ యువత, కొత్త వారికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. యువతకు, మహిళలకు కీలక పాత్రల్లో అవకాశాలు కల్పించారు. అలాగే సీనియర్ నేతలకు కూడా కీలక పదవులు ఆఫర్ చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లలో ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కూర్పు చేసినట్లుగా ప్రచారం జోరందుకుంది.